ఒకరోజు కృష్ణార్జునులు ఇద్దరూ యమునా నది తీరంలో విహరిస్తున్నారు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. గొప్ప తేజస్సుతో ఉన్న ఆ బ్రాహ్మణుడికి కృష్ణార్జునులు నమస్కరించి భిక్షగా ఏం కావాలో అడిగారు. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను అడిగిన భోజనం పెట్టిస్తానని మాట ఇవ్వండి అని అంటాడు. కృష్ణార్జునులు ఆ బ్రాహ్మణుడికి నచ్చిన భోజనం పెడతామని మాట ఇచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన నిజ రూపాన్ని ధరించాడు. అతను మరెవరో కాదు, సాక్షాత్తు అగ్నిదేవుడు. ఇక్కడ కనిపిస్తున్న కాండవ వనమంతా నేను ఆరగించాలనుకుంటున్నాను. ఎప్పుడు ఈ వనాన్ని ఆరగించాలని ప్రయత్నించినా ఇంద్రుడు వర్షం కురిపించి అడ్డుపడుతున్నాడు అని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు చెప్పాడు. దేవేంద్రుడు ఆ వనాన్ని రక్షించడానికి ఒక కారణం ఉంది. తక్షకుడు అనే నాగరాజు దేవేంద్రుని మిత్రుడు. అతను ఆ వనంలో నివసిస్తున్నాడు. ఆ కారణం వల్ల దేవేంద్రుడు కాండవ వనానికి రక్షణగా ఉన్నాడు. ఇంద్రుడు కల్పించే ఆటంకాలను తొలగిస్తే నేను ఆ వనాన్ని ఆరగిస్తాను అని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు చెప్తాడు. అది విన్న అర్జునుడు, అసలు మీరు ఈ కాండవ వనాన్ని ఎందుకు దహించాలనుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి అగ్నిదేవుడు, కొన్ని దశాబ్దాల క్రితం శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాలుగా కొనసాగే సత్రయాగం చేయాలని సంకల్పించాడు. కాని 100 సంవత్సరాల యాగం జరిపించడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు. దాంతో ఆ రాజర్షి పరమశివుడికి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజర్షి పరమేశ్వరుడిని ఆ యాగం జరిపించమని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు యాగం మహర్షులు చేయాల్సిన పని అని చెప్పి దూర్వాస మహర్షిని యజ్ఞం చేయడానికి నియమించాడు. దాంతో ఆ రాజర్షి దూర్వాస మహర్షిని పురోహితుడిగా చేసుకొని 100 సంవత్సరాలు సత్రయాగాన్ని పూర్తి చేశాడు. అప్పుడు తాగిన నేతి కారణంగా నా జీర్ణశక్తి తగ్గింది. అదే మహావ్యాధిగా మారింది. ఈ కాండవ వనంలోని ఔషధాలను సేవిస్తే ఈ వ్యాధి తగ్గుతుందని బ్రహ్మదేవుడు చెప్పారు. అందువల్లనే నేను ఈ వనాన్ని దహించి వేయాలనుకుంటున్నాను. కానీ ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. అప్పుడు బ్రహ్మదేవుడు, కొంతకాలానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మిస్తారు, వారే నీకు సహాయం చేస్తారు అని చెప్పారు. అందుకే మీ సహాయం కోసం వచ్చాను అని అగ్నిదేవుడు చెప్తాడు. అప్పుడు అర్జునుడు, అగ్నిదేవా, నా దగ్గర ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించడానికి తగిన ధనస్సు, రథం, అలాగే శ్రీకృష్ణుడి ఆయుధాలు ఇప్పుడు లేవు. అందుకే ఆలోచిస్తున్నాము అని చెప్తాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడిని ప్రార్థించాడు. వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవునితో, వరుణదేవా, బ్రహ్మదేవుడు మీకు ఇచ్చిన ధనస్సును, తరుగులేని బాణాల కల అమ్ముల పొదల జంటను, దివ్య రథాన్ని అర్జునుడికి, అలాగే చక్రాన్ని, గదను శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని అన్నాడు. వెంటనే వరుణదేవుడు, దేవతలు, గంధర్వులు జయించడానికి సాధ్యం కానిది, వజ్రం వలె కఠినమైనది, ఇతరుల ఆయుధాలను నాశనం చేయడంలో సమర్థమైన గాంధీవం అనే ఉత్తమ ధనస్సును, ఎన్ని బాణాలు వేసినా తరగని అక్షయ తునీరాలను, సాక్షాత్తు ఆంజనేయుడే రక్షణగా ఉన్న రథాన్ని అర్జునుడికి ఇస్తాడు. అలాగే సుదర్శన చక్రాన్ని, కామోదకి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు, అగ్నిదేవ, మీరు ఇంకా ఈ కాండవ వనాన్ని దహించండి అని అన్నాడు. అగ్నిదేవుడు సంతోషంతో వనాన్ని దహించడం ప్రారంభించాడు. వెంటనే కృష్ణార్జునులు వారి ఆయుధాలను ధరించి అగ్నిదేవుడికి రక్షణగా నిలబడ్డారు. విషయం తెలిసిన ఇంద్రుడు తక్షకుడిని రక్షించాలనుకొని వర్షాన్ని కురిపిస్తాడు. వెంటనే అర్జునుడు ఇంద్రుడు కురిపిస్తున్న వర్షం వనంపై పడకుండా తన బాణాలతో ఒక అడ్డుగోడను నిర్మించాడు. అది చూసిన ఇంద్రుడు తక్షకుడిని ఎలాగైనా రక్షించాలనుకొని కృష్ణార్జునులతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. కానీ ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాండవ వన దహనాన్ని ఆపలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రుడి వైపు చూస్తూ, తక్షకుడు క్షేమంగా కురుక్షేత్రానికి వెళ్లిపోయాడు అని చెప్తారు. అది విన్న ఇంద్రుడు యుద్ధాన్ని ఆపేస్తాడు. తన పుత్రుడి శౌర్య పరాక్రమాలకు సంతోషించిన దేవేంద్రుడు అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయాడు. దాంతో అగ్నిదేవుడు ఎలాంటి ఆటంకం లేకుండా వనాన్ని దహిస్తున్నాడు. అలాగే ఆ వనంలో నివసిస్తున్న రాక్షసుల కుటీరాలను కూడా దహిస్తున్నాడు. ఆ మంటలలో చిక్కుకున్న మాయుడు అనే రాక్షసుడు కృష్ణార్జునులను రక్షించమని అడుగుతాడు. వెంటనే అర్జునుడు మాయుడిని సురక్షితంగా ఆ మంటల నుండి బయటకు లాగి రక్షించాడు. అగ్నిదేవుడు కాండవ వన దహనాన్ని పూర్తి చేశాడు. తన వ్యాధి నయమైంది. కృష్ణార్జునుల దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత కృష్ణార్జునులు మాయుడిని తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళ్లారు. ఇక్కడితో మహాభారతంలోని మొదటి పర్వమైన ఆది పర్వం ముగిసింది.
ఇక్కడి నుండి మహాభారతంలో రెండో పర్వమైన సభా పర్వం మొదలవుతుంది. సభా పర్వం మహాభారతాన్ని మలుపు తిప్పిన పర్వం. ఈ పర్వంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. ఇంద్రప్రస్థం, మాయాసభ నిర్మాణం, శిశుపాలుని వధ, ఇలా ఎన్నో విషయాల గురించి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం.